నా వయసు ఈ 32 సంవత్సరాలు. నాకు అంత ఈజీగా భయమైతే లేదు. కానీ ఇప్పుడు నేను 24 అవర్స్ గ్రోసరీ స్టోర్ పార్కింగ్ లాట్‌లో నా కార్‌లో కూర్చున్నా. సన్‌రైజ్ చూస్తున్నా. కానీ నా సొంత ఇంటికెళ్ళాలంటే నాకు భయమేస్తుంది. ఇదంతా మొదలైంది శుక్రవారం మధ్యాహ్నం. మా నైబర్ ఒక లేడీ తన కొడుకుతో ఉంటుందనమాట. హస్బెండ్ అయితే డైవోర్స్ ఇచ్చేసారు. ఆ రీజన్ అయితే కొంచెం అన్‌నోన్‌గానే ఉంది. ఆళ్ళ అబ్బాయికి సుమారు 7 ఉంటాయి. బేబీ సిట్టర్ అయితే ఇప్పుడు అందుబాటులో లేరు. అండ్ డైవోర్స్ ఎలాగో అయిపోయింది. ఇప్పుడైతే ఒక ఎమర్జెన్సీ వచ్చి పడింది జాబ్ రీత్యా. ఒక ట్రైనింగ్ సెషన్ అయితే ఉంది. అర్జెంట్‌గా రండి అని ఆఫీస్ నుంచి తనని పిలిచారు. తనప్పుడు అర్జెంట్‌గా వెళ్ళాలి. అందుకని తను నా డోర్ నాక్ చేసి నన్ను రిక్వెస్ట్ చేసింది. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే చేస్తున్న వర్క్ అంతా. ఎలాగో వాళ్ళ అబ్బాయి కూడా నాకు పరిచయం. మళ్ళీ ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటా. ప్లాన్స్ కూడా ఏమీ లేవు. సరే నేను చూసుకుంటా అని చెప్పా. తను వెంటనే ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి 5 నిమిషాల తర్వాత ఒక సంచి మరియు వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి తీసుకొచ్చింది. తను మొత్తం అలిసిపోయింది. ఆయాసపడుతుంది. అదే ఆయాసంతో నాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. పెద్ద లిస్టే చెప్పింది. తన యొక్క ఎలర్జీస్ మరియు ఏ టైంకి పడుకోవాలి, ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఇలా చాలా అయితే లిస్ట్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఒకేసారి మాటలాపేసింది. కానీ అదే సమయంలో తన మొఖం మొత్తం ఎక్స్‌ప్రెషన్ మారిపోయింది. కొంచెం స్కేర్‌గా ఫీల్ అయినట్టుగా ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. నా చెయ్యి గట్టిగా పట్టుకొని గోడతో కూర్చున్నట్టుగా అంత గట్టిగా పట్టుకుంది. తర్వాత ఒక విషయం చెప్పింది. ఒక గుసలా ఎలా అంటే చెవులు నసుగుతున్నట్టు గుసగుసలాగా చెప్పింది. ఆ విషయం ఏంటంటే ఒక సిల్లీ రీజన్. తన అబ్బాయికి ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉన్నాడు. మిస్టర్ స్క్రాచ్ అని చెప్పింది. అది వినగానే నేను జస్ట్ మిస్ నవ్వేశా. ఇమాజినరీ ఫ్రెండ్ ఆఫ్‌కోర్స్ ఒక్క 7 ఏళ్ల అబ్బాయికి ఖచ్చితంగా ఉండే అవకాశాలున్నాయి కదా! అని అన్నా. దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకోండి అని చిన్న సీక్రెట్‌లా చెప్పింది. ఈసారి తన గ్రిప్ ఇంకా టైట్ అయింది. మా అబ్బాయి ఎప్పుడూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు తను చెప్పినట్టే మీరు కూడా మాట్లాడండి. కానీ రూల్ ఏమిటంటే మీరు అక్కడ వ్యక్తి ఉన్నట్టు ఫీల్ అవ్వద్దు. అస్సలు. ఓకేనా? మరియు ఆ మిస్టర్ స్క్రాచ్ అనే ఆ ఫ్రెండ్ పేరు మా అబ్బాయికి చెప్పక ముందరే మిస్టర్ స్క్రాచ్ ఎవరు అని మీరు మాత్రం అస్సలు అడగొద్దు. గుర్తుంచుకోండి. తాను చెప్పకుండా మీరు అడగొద్దు అని 2 సార్లు చెప్పింది. సరే నాకర్థమైంది. నేను చూసుకుంటా అని చెప్పగానే కొంచెం వియర్డ్‌గా అయితే నాకు కనిపించింది. ఇంకా కొంచెం స్కేర్ అయినట్టు అలా అనమాట. ఇంకేదో మాట్లాడాలని ఆలోచించింది. కానీ వాళ్ళ అబ్బాయిని ఒకసారి హగ్ చేసుకొని ఇంకా పరుగుల మీద వెళ్ళిపోయింది. ఆ మొదటి రాత్రయితే మొత్తం ప్రశాంతంగా ఉంది. ఆ అబ్బాయి డిన్నర్ చేశాడు. కాసేపు కార్టూన్ చూసాడు. కరెక్ట్‌గా 8:30 టైంకి నేనైతే పడుకోబెట్టేసా. చాలా ఫాస్ట్‌గా నిద్రపోయాడు. ఒక బన్నీ రాబిట్‌ని పట్టుకొని నాకు కూడా ఇంక నిద్రొచ్చి వెంటనే నా బెడ్‌రూమ్‌కెళ్ళి పడుకుంటున్నా నవ్వుతూ. బేబీ సిట్టింగ్ పెద్ద కష్టమేం కాదు కదా! ఈజీ మనీయే. నాకైతే కరెక్ట్‌గా 3:17 ఏఎంకి మెలుకువొచ్చింది. ఎందుకో నాకు అయితే అర్థం కాలేదు. ఆ చీకట్లు నేను వింటున్నాను. మొత్తం సైలెంట్‌గా ఉంది. మొత్తం ఇల్లంతా. అదే టైంలో ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ అయితే వినిపిస్తోంది. ఫుట్ స్టెప్స్ అనమాట. అది మరీ హాల్‌వేలో. అడుగు మీద అడుగు వేసుకుంటూ. నాకనిపించింది ఆళ్ళ అబ్బాయి ఏదో నీళ్ళ కోసమో, లేకపోతే పీడకలొచ్చిందేమో అనుకున్నా. ఇంకా చెక్ చేయాలి ఖచ్చితంగా అని నా బెడ్‌రూమ్ డోర్‌ని ఓపెన్ చేశా. కింద హాల్‌లో చూస్తున్నా. అక్కడ బాత్రూమ్ దగ్గర ఉన్న లైట్‌గా వెలుగుతోంది.
అక్కడ ఆ అబ్బాయి కరెక్ట్‌గా గోడ ముందర అలా ఎటు చూడకుండా ధ్వజస్తంభంలా నుంచునున్నాడు. ఒక స్టాట్యూ అనుకోండి. నేనప్పుడు పిలిచా, "ఏ బాబు! బానే ఉన్నావు గదా!" అని అన్నా. తను అస్సలు కదలలేదు. అప్పుడు తన వేలుని తీసుకొచ్చి గోడ వైపు చూపించాడు. చెయ్యి కొంచెం వణుకుతోంది. అతను అక్కడే ఉన్నాడు అంటూ ఓ కొసకొసలాగా మాట్లాడుతున్నాడు. ఒక నిద్రపోయే అబ్బాయిలాగా. అది నిద్రమత్తుతో అన్నట్టుగా. నేను గోడ వైపు చూసా. గోడ ఖాళీగా ఉంది. ఓన్లీ పెయింటింగ్ మాత్రమే కనిపిస్తోంది బాత్రూమ్‌ది. "ఓహ్! ఎవరు?" అని అడిగాను నేను ఆ అబ్బాయిని. తను ప్రశాంతంగా మిస్టర్ స్క్రాచ్ అని వేలు చూపించాడు. తను గోడ మీద ఉన్నాడు. తను ఇప్పుడు నవ్వుతున్నాడు మిమ్మల్ని చూస్తూ అనగానే నా ఒళ్ళు గగురు పుడుచుకుంది. జుట్టు నిగ్గపరుచుకుంది. వాళ్ళ మదర్ మిస్టర్ స్క్రాచ్ గురించి అడుగుతుంది కదా! నేను అడగలేదు. నేను ఎక్నాలెడ్జ్ చేయలేదు. సరే. అవునా! అయితే నువ్వు ఇంటికి తీసుకొచ్చావన్నమాట. నేను కొంచెం బలవంతంగానే నవ్వాను. ఏ అయితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అని అడిగా. అప్పుడు ఆ అబ్బాయి నా వైపు చూస్తూ ఎవరో మాట వింటున్నట్టు ఆలకిస్తున్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు. మిస్టర్ స్క్రాచ్ నిన్నడుగుతున్నాడు. "నువ్వు మిస్టర్ స్క్రాచ్ నాన్న అవుతావా?" ఇదేందిరా బాబు! నాకు బుర్ర పాడైపోయింది. నా రక్తం గడ్డ కట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అలా మొత్తం ఒళ్ళంతా ఫీలయింది. నాకేం అర్థం కావట్లేదు. "నువ్వు ఏమంటున్నావు?" అని అన్నా. మిస్టర్ స్క్రాచ్ మా ఇంటికి మా నాన్న వెళ్ళిపోయాక వచ్చారు. తను ఎప్పుడూ గోడల్లోనే ఉంటాడు. కొన్నిసార్లు మా అమ్మ భయపడినప్పుడు తను బయటికి వస్తాడు. ఆ రోజు రాత్రి నాకసలు నిద్రే పట్టలేదు. నేనింకా లివింగ్ రూమ్‌లోనే లైట్స్ అన్నీ ఆన్ జేసి పొద్దున్నయ్యే వరకు ఇంకా నిద్రపోలేదు. ఒకటే అనుకున్నా, చిన్న పిల్లోడు కదా! ఏదో ఇమాజిన్ జేసుకున్నాడేమో అనుకున్నాను. సగం నిద్రలో ఉన్నాడు కదా! సాటర్‌డే అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంది. మేము ఆడుకున్నాం, తిన్నాం, మూవీ చూసాం. నేను మొత్తం టైమంతా ఆ గోడలు చూస్తూనే ఉన్నాను. మొత్తం ఆ టైమంతా తను నార్మల్‌గానే ఉన్నాడు. ఎప్పుడు మిస్టర్ స్క్రాచ్ గురించి అసలు పేరే ఎత్తలేదు. నేను ఏమనుకున్నా అంటే నిద్దట్లో మాట్లాడేమో బాబు. చిన్న పిల్లోడు కదా! ఏదో మాట్లాడుతూ ఉంటాడులే అని అనుకున్నా. కానీ ఆ రోజు రాత్ర ఆ అబ్బాయిని జాగ్రత్తగా పడుకోబెట్టి నా డోర్ అయితే లాక్ చేసుకున్నా. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. పాడ్‌కాస్ట్ వింటున్నా. ఆ సైలెన్స్‌ని తన్ని తరిమేయాలని. కొంచెం ఫాస్ట్‌గానే నిద్రలోకి వెళ్ళా. సడెన్‌గా మెలుకువొచ్చింది. ఒక సౌండొచ్చింది. కానీ అదైతే పాడ్‌కాస్ట్ అయితే కాదు. ఎవరో గీకుతున్నట్టు. నా డోర్ మీదైతే కాదు. గోడ లోపల నుండి. కరెక్ట్‌గా నా హెడ్ పక్క నుండి. స్క్రాచ్, స్క్రాచ్, స్క్రాచ్. అది చాలా చిన్నగా అనిపిస్తుంది. ఏదో ఫింగర్ నెయిల్‌తో గీకుతున్నట్టు ఎండిపోయిన గోడని అవతల పక్క నుంచి. నేను అక్కడే స్తంభించిపోయా. ఇయర్ ఫోన్స్ అయితే బయటికి తీశా. ఆ స్క్రాచింగ్ అయితే అప్పుడు ఆగిపోయింది. నాకు లియో వాయిస్ వినిపించింది. చాలా క్లియర్‌గా హాల్ నుంచి. డాడీ నువ్విప్పుడు బయటికి రావచ్చు. అతను పడుకున్నాడు. మళ్ళీ ఆ స్క్రాచింగ్ సౌండ్ మొదలైంది. ఈసారి కొంచెం గట్టిగా, భయంకరంగా వాల్స్ నుంచి. కరెక్ట్‌గా నా హెడ్ పక్కన నుంచి డోర్ దాకా వినిపిస్తోంది. అదే సమయంలో నా డోర్ నాబ్ కొంచెం కదిలినట్టు నాకు అర్థమైంది. ఒక్కసారే. కానీ ఏదో టెస్ట్ చేస్తున్నట్టు వస్తుందా రాదా అన్నట్టు. మళ్ళీ లియో వాయిస్ వినిపించింది. ఈసారి చాలా దగ్గరగా. నా డోర్ బయట మాత్రమే. చాలా స్వీట్‌గా మాట్లాడాడు. ఏదో గుసగుసలాడుతున్నట్టు. మిస్టర్ స్క్రాచ్ ఒంటరిగా ఉన్నాడు. నువ్వు మిస్టర్ స్క్రాచ్‌తో సరిగ్గా లేవంట.
నేను అక్కడి నుంచి కదలలేదు. ఊపిరి పీల్చలేదు. నేను అలా డోర్ హ్యాండిల్‌ని చూస్తూనే ఉన్నాను. వెయిట్ చేస్తున్నాను. అసలు అలా చూస్తూ ఎన్ని గంటలు ఉండిపోయానో నాకే తెలీదు. స్లోగా పొద్దునైతే అయిపోయింది. స్లోగా నేను బయటకొచ్చి డోర్ అన్‌లాక్ చేసి చూస్తే మొత్తం ఇల్లంతా ఖాళీ. ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేసుంది. ఆ అబ్బాయి ఇంట్లో లేడు. కానీ ఆ బ్యాగ్ అయితే ఉంది. వాళ్ళమ్మ కారు కూడా లేదు బయట. నేను తనకి ఫోన్ చేశా. వాయిస్ మెయిల్ చేశా 10 సార్లు. అసలు ఏమైందో నాకైతే అర్థం కాలేదు. నేను తన ఇంటికి వెళ్తే డోర్ తెరిచుంది. లోపలికెళ్ళి చూశాను. మొత్తం హౌస్ క్లీన్‌గా, నార్మల్‌గా ఉంది. కానీ ఫ్రిడ్జ్ మీద ఒక డ్రాయింగ్ ఉంది. దాని మీద 3 బొమ్మలు. ఒకటి ఆ అబ్బాయి వాళ్ళమ్మ, ఆ అబ్బాయి మరియు ఒక నల్లటి ఆకారం. చాలా పెద్దగా ఉంది. వేళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు చేతులు పట్టుకుని నించున్నారు. దాని మీద మై ఫ్యామిలీ అని రాసుంది. ఇదంతా చూసి నాకు భయమేయలేదు. కానీ ఒక్కటి చూస్తే మాత్రం నాకు భయమేసింది. ఆ దెబ్బకే నేను ఇల్లు వదిలేసి పారిపోయా. అక్కడ పేపర్ మీదున్న డేట్ కార్నర్‌లో అది వాళ్ళమ్మ హ్యాండ్ రైటింగే. అది 3 ఏళ్ల క్రిందటి డేట్. అది తను అసలు ఇక్కడికి రాకముందర, వాళ్ళ హస్బెండ్ వెళ్ళక ముందర. తనైతే ఇంకా వెనక్కి రాలేదు. నేను పోలీస్‌కి కంప్లెయింట్ ఇచ్చా. వాళ్ళింకా సెర్చ్ చేస్తూనే. నేనింకా పార్కింగ్ లాట్‌లోనే ఉన్నాను. కాఫీ తాగుతున్నా. నేనింకా ఇంటికి వెళ్ళాను. అసలు ఒక్క వస్తువు కూడా నేను బయటికి తెచ్చే అవకాశమే లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే నాకు భయమేస్తుంది. స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నచ్చితే లైక్, మీ ఫ్రెండ్స్‌కి షేర్. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తా. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.